समस्त समर्थ सनंद सहस्र शतप्राद संभूति संहाराजया विवर्त विदग्ध विमन्त्र विनीता हिमाशिखर गीताराध्यया प्रणप्रिया समस्त समर्थ सनंद सहस्र शतप्राद संभूति संहाराजया विवर्त विदग्ध विमन्त्र विनीता हिमाशिखर गीता। హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్, ఈరోజు గ్రహణం కదా, అంటే చంద్రగ్రహణము. నైటు 10 నుంచి 10 నుంచి 2 వరకు ఉందని అంటున్నారు గ్రహణం. ఈరోజు మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అంటే గ్రహణం రోజు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీకు గైడెన్స్ ఏంటి అనేది ఈరోజు వీడియో చేయబోతున్నాను. మీరు ఇక్కడ 3 ఫైల్స్ పెట్టాను. 3 ఫైల్స్లో ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. మీ పార్ట్నర్స్ నేమ్స్ 3 టైమ్స్ తలుచుకొని ఇక్కడ కనిపిస్తున్న ఫైల్స్లో ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని బట్టి నేను వీడియోస్ అనేది చేస్తానన్నమాట. ఒక ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి, 3 ఫైల్స్ సెలెక్ట్ చేసుకోండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫైల్ అలా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏది ఎక్కువగా కలర్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది, చూపు తిప్పుకోనివ్వకుండా ఏది ఎలా ఎక్కువ అట్రాక్ట్ అవుతుందో ఆ కలర్ని చూస్ చేసుకోండి. కలర్స్ కాకపోతే ఫైల్స్ వారీగా మీకు ఏ ఫైలు సెలెక్ట్ చేసుకోవాలి అని అనిపిస్తుందో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ నేను 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. మీ 3 ఫైల్స్లో ఒక ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నానండి, ఈరోజు గ్రహణం కాబట్టి మీ పార్ట్నర్స్ గ్రహణం రోజు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పార్ట్నర్స్కి అనేది ఈరోజు వీడియో అన్నమాట. ఓకేనా? ఓకే, 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. చూస్ చేసుకోండి, మీరు ఫైల్ అనేది చూస్ చేసుకోండి. ఓకే, ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ 2 ఫైల్స్ నేను పక్కన పెడుతున్నాను. మీరు కలర్స్ గుర్తుపెట్టుకోండి. ఫైల్స్ గుర్తులేని వాళ్ళు కలర్స్ గుర్తుపెట్టుకోండి, ఏ కలర్ చూస్ చేసుకున్నాము అనేది. మిగతా 2 ఫైల్స్ పక్కన పెడుతున్నాను. ఓకే, ఇది ఫస్ట్ ఫైల్ వాళ్ళకి, ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ ఫైలు. ఓకేనా? కలర్ చూసుకోండి ఒకసారి. గైడెన్స్ కూడా చెప్తాను. ఓకే, ఓకే, ఎక్కువ వచ్చింది. ఓకే, చెప్తాను. ఇక్కడైతే మీరు ఏదైతే అడుగుతున్నారో అది నేను ఇవ్వలేను అనే ఆలోచన అనేది వస్తుందండి. అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అయినా ఉండుండొచ్చు. అంటే ఇక్కడ మీరు థర్డ్ పర్సన్ అన్నా సరే, థర్డ్ పర్సన్తో పాటు నాకు ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వండి. అది మనీ వైజ్గా కానివ్వండి, ప్రేమ వైజ్గా కానివ్వండి, ఇంకా వేరే వైజ్గా అయినా సరే ఇద్దరిని సమానంగా చూడండి. నేను ఇద్దరిని వదిలేసుకోమని నేను చెప్పట్లేదు అన్నట్లుగా మీరు మీ పార్ట్నర్స్కి తెలియజేస్తున్నారు. కానీ వాళ్ళకి నేను ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వలేను కదా మీకు. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు. థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే మ్యారేజ్ అయినా అయ్యుండొచ్చు, లేదు ఫ్రెండ్స్ వేరే వైజ్గా ఎవరైనా ఉంటే అలా అనమాట. సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళు మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ ఎవరైనా చూడొచ్చు ఇక్కడ. అయితే మీరు థర్డ్ పర్సన్ ఉన్నా సరే ఇక్కడ నాకైతే ఒకళ్ళు మ్యారేజ్ ఒకళ్ళు అన్మ్యారేజ్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఈ రోజు వరకే వర్తిస్తుందండి. ఎందుకంటే ఇది గ్రహణం కాబట్టి రేపు ఎర్లీ మార్నింగ్ వరకు వచ్చే అవకాశం ఉంది.
ఓకే. అయితే ఇక్కడ మీరు ఏదైతే అడుగుతున్నారో దాని గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు. అది నేను ఇవ్వలేను. మీరు ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వండి అని అడుగుతున్నారు. అండ్ ఈక్వల్గా మనీ ఇద్దరు వైజ్గా ఇద్దరికి సమానంగా ఇవ్వండి అంటే సపోజ్ మీకు ఒక 100 రూపీస్ ఇస్తే వాళ్ళకి ఒక 100 రూపీస్, మీకు 100% ప్రేమనిస్తే వాళ్ళకి 100% ప్రేమనివ్వండి అలా అడుగుతున్నారు మీరు. కానీ వాళ్ళు ఏంటంటే థర్డ్ పర్సన్కి ఏదైనా సరే ఎక్కువగా ఉండాలి, లేకపోతే వీళ్ళని అనుమానించడం కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య గొడవలు రావడం కానివ్వండి, అలాంటివి సృష్టిస్తూ ఉంటారు వీళ్ళు. అనుమానించడం ఎక్కువగా, అంటే నీకు వేరే వాళ్ళు ఎవరితో సంబంధాలు ఉన్నాయి, బయట వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి అనే క్వశ్చన్స్ వేస్తారు వీళ్ళు, థర్డ్ పర్సన్స్ వేస్తారు. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్స్కి ఏమీ అర్థం కావట్లేదు ఎలా ఈ రిలేషన్షిప్ని మీ వైపుగా నిర్ణయం తీసుకొని మీ వైపుగా సమానంగా ప్రేమని ఇవ్వగలుగుతాను. ఎందుకంటే నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, వాళ్ళ వైపు ఎక్కువగా ప్రేమను చూపించకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది రేపటి రోజు. దానివల్ల వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు. వీళ్ళైతే చాలా మీ వైపుగా సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, సోషల్ మీడియాలో అండ్ వాట్సాప్ అలాంటి వాటిల్లో వీళ్ళైతే సెట్ చేస్తున్నారు మిమ్మల్ని. ఒకవేళ ఎదురెదురుగా హౌస్లు కానివ్వండి, ఒకే స్ట్రీట్లో హౌస్లు కానివ్వండి, ఒకే ఊళ్ళో ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని సెట్ చేస్తున్నారనమాట. అంటే మీరు చూడని టైంలో వాళ్ళు మిమ్మల్ని చూడటం, మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఈ రిలేషన్షిప్ పట్ల మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, బాధపడుతున్నారా, స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అనేది వీళ్ళు చెక్ చేస్తున్నారనమాట. వీళ్ళకి నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుందండి. ప్రస్తుతం ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. మీరు లేకపోతే ఉండలేను అనే ఫీలింగ్ కూడా వీళ్ళకి వస్తుందన్నమాట. కానీ మనీ వైజ్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఆల్రెడీ మనీ వైజ్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. థర్డ్ పర్సన్ వైపు కూడా వీళ్ళు మనీ అనేది సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. వాళ్ళకు కూడా వీళ్ళు మనీని ఇవ్వలేకపోతున్నారు. అంటే వీళ్ళ ఉద్యోగం కానివ్వండి, ఏదైనా సరే చిన్న చిన్న వర్క్ కానివ్వండి, దాంట్లో చాలా తక్కువ మనీ వస్తుంది, లేదా జాబ్ అనేది పోయి ఉండొచ్చు. అంటే జాబ్ అనేది ఎండ్ అయిపోయి ఉండొచ్చు, జాబు అనేది పోయి ఉండొచ్చు. వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మనీ వైజ్గా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మూమెంట్లో ఇద్దరిని సమానంగా చూడటం అనేది చాలా కష్టం అయిపోతుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న వైజ్గా వీళ్ళు ఏంటంటే మీరు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేస్తున్నా లేదా వాకవే మోడ్లో ఉన్నా కానీ సైలెంట్గా ఉంటున్నారు. ఏ సమాధానం చెప్పట్లేదు, ఉండు అని చెప్పట్లేదు, లేదు వెళ్ళిపో అని చెప్పట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. వెళ్ళనివ్వటం ఇష్టం లేకపోయినా సరే మీకైతే బయటికి పోర్ట్రేట్ చేయట్లేదు అనమాట. మీరు వెళ్ళిపోండి అని చెప్పడం కానివ్వండి, లేదా నేను సమానంగా చూడలేను మిమ్మల్ని, మనీ వైజ్గా ప్రాబ్లమ్స్ చేస్తున్నాను అనే వైజ్గా కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. దానికైనా కానివ్వండి ప్రేమ వైజ్గా కూడా మీకు చాలా బాధని, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీరు ఆల్రెడీ. దాని గురించి కూడా ఈ పర్సన్స్ ఆలోచిస్తున్నారు. నేను ఏది సమానంగా ఇవ్వలేకపోతున్నాను, దానివల్ల ఏంటంటే వీళ్ళు బయటికి వెళ్ళైనా సరే వీళ్ళ లైఫ్లో వీళ్ళు హ్యాపీగా అయినా ఉంటారు కదా. నా వైజ్గా ఉండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కన్నా, అంటే మనీ వైజ్గా కానివ్వండి, ప్రేమని కానివ్వండి, థర్డ్ పర్సన్ మూలాన సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది కాబట్టి వీళ్ళు బయటికి వెళ్ళినా సరే, వాకవే చేసినా సరే సైలెంట్గా ఉండాలి నేను అన్న వైజ్గా గతంలో మీరు వాకవే చేస్తున్నా సరే సైలెంట్గా ఉన్నారు. వాకవే మూడ్లో ఉన్నా కూడా వీళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. నన్ను వాకవే చేయమంటావా ఏంటి అని మీరు అడుగుతున్నా సరే వీళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే మీరు వాకవే చేసినా సరే వీళ్ళు బాధపడతారు. యాక్చువల్లీ చాలా బాగుంది, వీళ్ళు జెన్యూన్ పర్సన్. కానీ ఏంటంటే ఎంతసేపటికి థర్డ్ పర్సన్ వైజ్గా ఏదైనా ఎక్కువగా ఇవ్వాలి, మీకు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఇవ్వాలి థర్డ్ పర్సన్ వైపు, లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. రేపటి రోజు విషయం తెలిసినా, మీరున్నారని లైఫ్లో తెలిసినా కానీ చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. థర్డ్ పర్సన్ అలాంటి పర్సన్స్ అనమాట. థర్డ్ పర్సన్ దానివల్ల ఏంటంటే ఈ పర్సన్కి ఏమీ అర్థం కావట్లేదు. వీళ్ళలో కూడా మీరు వాకవే చేసిన దగ్గర నుంచి చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా జరుగుతుంది వీళ్ళల్లో. అండ్ మార్పులు కూడా చాలా వరకు వచ్చాయి వీళ్ళలో.
అట్ ప్రజెంట్ మూమెంట్లో కూడా వీళ్ళలో చేంజెస్ అనేవి రావటం ఏంటంటే, గతంలో అయితే నేను నిలబెట్టుకోలేను అన్న వయసుగా ఆలోచించారు. వాకవే చేసేసినా సరే నేను నిలబెట్టుకోలేను కదా అన్నట్లుగా ఆలోచించారు. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సడన్గా నిలబెట్టుకోవాలి, కొత్త ఐడియాస్ వస్తున్నాయి, న్యూ ఐడియాస్ వస్తున్నాయి, న్యూగా ఆలోచించి రిలేషన్షిప్ని ఒక స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అని కోరుకోవడం మీ వైపుగా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. కానీ అదేమీ ముందుకు తీసుకురావట్లేదు. ఎందుకంటే థర్డ్ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. దాని మూలాన ఏంటంటే మీరు ఈ రిలేషన్షిప్లో ఉంటే మీరు ఇంకా ఎక్కువగా బాధపడతారు. అండ్ మీ వైపుగా కూడా మనీ ఇవ్వలేకపోతాను కదా, కాబట్టి మీరు కూడా ఎక్కువగా బాధపడతారు. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి మీ పట్ల చేసిన అన్యాయం కానివ్వండి, మోసం కానివ్వండి, అంటే బాగా చూసుకుంటాను, బాగా కేరింగ్ తీసుకుంటాను, ప్రేమ చూపిస్తాను అని మిమ్మల్ని రిలేషన్షిప్లో తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన దగ్గర నుంచి కొన్ని రోజులు బాగున్నారు, తర్వాత నుంచి వీళ్ళ నిజ స్వరూపాలని బయట పెట్టడం వల్ల మీరు బాధపడుతున్నారని తెలుసు. రిలేషన్షిప్లో నుంచి వాకవే చేద్దాం అనుకున్నారు అని తెలుసు, అండ్ వాకవే చేసేశారు అని అర్థమైంది. దీనివల్లే మీరు వాకవే చేసేశారు అని కూడా వీళ్ళకి తెలుసు. మీరు బాధపడుతున్నారు, గతంలో బాధపడ్డారు, రిలేషన్షిప్లో ఉండి బాధపడ్డారు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్లో రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసి కూడా వీళ్ళ వైపు ఆలోచనలు వస్తున్నాయి. అవన్నీ వచ్చి మీరు బాధపడుతున్నారని చెప్పారు కదా. ఎదురెదురుగా ఉన్నవాళ్ళు అండ్ ఒకే స్టేట్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలుస్తున్నాయి అన్నమాట మీ విషయాలు. వీళ్ళు సెట్ చేస్తున్నారు, మీరు బాధపడుతున్నారా, రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసిన తర్వాత ఎలా ఉంటున్నారు, రిలేషన్షిప్లో నుంచి వాకవే చేయాలి అనుకుంటున్నారు కదా, ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు. మీరు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేయాలంటే మీరు చాలా పెయిన్ అనుభవించాలి కదా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు కొంతమంది. దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే న్యూ ఐడియాస్ వచ్చినా వాటిని చేసుకుంటున్నారు. మీ లైఫ్లో మీరైనా హ్యాపీగా ఉంటారు కదా, రిలేషన్షిప్లో నుంచి వాకవే చేస్తే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు కదా అని ఆలోచనలు వస్తున్నాయి. కానీ అలా చేసిన దగ్గర నుంచి మీరు చాలా బాధపడుతున్నారన్న విషయం వీళ్ళకి తెలుసు. అందుకని వీళ్ళు సైలెంట్గా ఉన్నారండి రిలేషన్షిప్ పట్ల. లెట్ గో, మీరు ఇలాగే ఉండమని చెప్తున్నారు ఏంజల్స్. లెట్ గో అంటే మీరు ఇలాగే ఉండాలి. ఎందుకంటే వీళ్ళలో మీరు ఇలా ఉంటేనే చేంజెస్ అనేవి వస్తాయి. ఓకేనా, ఈక్వల్గా సమానంగా ప్రేమని పంచే అవకాశం ఉంది థర్డ్ పర్సన్ వైపుగా. మీ వైపుగా మీరేంటంటే థర్డ్ పర్సన్ వైపు ఎంత ప్రేమను చూపిస్తున్నారో, ఎంత మనీ ఇస్తున్నారో, మనీ ఓకే, మనీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ప్రేమని కోరుకొని మీరు రిలేషన్షిప్లోకి వచ్చారు. అదేంటంటే మీకు సమానంగా ప్రేమని పంచకపోవడం వల్ల మీరు ఈ రిలేషన్షిప్లో నుంచి భరించి రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు. కాబట్టి ఈ పర్సన్కి అది తెలుసు, ఆ విషయం తెలుసు. కాబట్టి ఇలా అయినా సరే ప్రేమనైనా సరే ఈక్వల్గా పంచాలి రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా ఆలోచనలు అనేది వస్తున్నాయి. వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఇలాగే ఉండండి. వీళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి మీరు ఇలాగే లెట్కో, మీరు ఇలాగే ముందుకు వెళ్ళిపోండి. మీరు ఇలాగే ముందుకు వెళ్ళిపోండి. మీకు గైడెన్స్ ఏంజల్స్, మీరు గైడెన్స్ ఇస్తున్నారు ఏంజల్స్. మీరు ఇలాగే ముందుకు వెళ్ళిపోండి. అంటే వీళ్ళ వైపుగా మొండిగానే ఉండండి. మళ్ళీ రిలేషన్షిప్లో వీళ్ళు ఓకే బాధపడుతున్నారు కదా, చాలా పెయిన్ అనుభవిస్తున్నారు కదా, నా గురించి ఆలోచిస్తున్నారు కదా, నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు కదా, ఓకే రిలేషన్షిప్లోకి వెళ్ళిన తర్వాత ఈక్వల్గా ప్రేమను చూపిస్తారేమో అన్నట్లుగా మీరు మళ్ళీ రిలేషన్షిప్లోకి వీళ్ళు ఒక ఛాన్స్ తీసుకుని మళ్ళీ రీబోట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఓకే అని చెప్పి రిలేషన్షిప్లోకి వెళ్ళారనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీరు వెయిట్ చేయండి అండ్ లెట్ గో. మీరు ఇలాగే ముందుకు వెళ్ళిపోండి. ఒకవేళ వస్తే ఓకే, ప్రాబ్లం లేదు, వాళ్ళందరికీ వాళ్ళే రిలేషన్షిప్లో వీళ్ళకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి మార్పులు వస్తే మీరు ఓకే రిలేషన్షిప్లో. ఇంకొక గైడెన్స్ ఏంటంటే మీరు వీళ్ళలో మార్పులు వచ్చి చేంజెస్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ రిలేషన్షిప్లోకి వీళ్ళని రానివ్వండి. వీళ్ళు రీబోట్ చేస్తే ఓకే చెప్పండి. ఓకే చెప్పిన తర్వాత కూడా మీరేంటంటే ఈ పర్సన్స్ మారారా లేదా, థర్డ్ పర్సన్ వైపు ఎక్కువగా ఉంటున్నారా, అంటే ప్రేమను ఎక్కువగా చూపిస్తున్నారా, నా వైపు తక్కువగా చూపిస్తున్నారా, అంటే గతంలో ఏదైతే చేశారో అది మళ్ళీ జరగకుండా ఉంటుందా లేదా అనేది చెక్ చేసుకొని మీరు రిలేషన్షిప్లోకి పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వండి. మళ్ళీ ఏంటంటే మళ్ళీ బాధ మిగులుతుంది మీకు. కాబట్టి ఇదొక గైడెన్స్ మీరు ఇలాగే ఉండండి అన్నదొకటి ఏంజల్స్ గైడెన్స్. నేను చెప్పే గైడెన్స్ ఇలా ఉంది. ఓకే, మీకు ఇది ఎంతవరకు రెజనేట్ అయిందనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ పర్సనల్ డీలింగ్స్ కోసం మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓకేనా? ఓకే,
థర్డ్ ఫైల్ కదా, ఇది సెకండ్ ఫైల్. ఈ కలర్ గుర్తుపెట్టుకున్నారు కదా, ఇది సెకండ్ ఫైల్ వాళ్ళకి. ఇది మాత్రం ఈ రేపు మార్నింగ్ వరకే వస్తుందండి, ఎందుకంటే నైట్ కదా చంద్రగ్రహణం, అంటే ఆ టైంలో కుదురుతుందో కుదరదు, మళ్ళీ వీడియోస్ చూడరు కదా, ఎర్లీ మార్నింగ్ అయితే చూస్తారు. కాబట్టి నేను ఇలా పెట్టాను అనమాట. ఓకేనా, రేపు ఎర్లీ మార్నింగ్ వరకు వస్తుంది. రేపు తెల్లవారుజామున 2 వరకు ఉంటుంది కాబట్టి గ్రహణం అనేది ఆపర్చునిటీ, మీకు ఆప్షన్ అనేది వస్తుందన్నమాట మీకు. ఓకే, చూద్దాం. వీళ్ళైతే నిలబెట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారండి పర్సన్స్, కానీ మేనిఫెస్టేషన్ ఎక్కువగా జరుగుతుంది. మీ ఇద్దరి మధ్యన మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. అంటే మెజిషియన్ కార్డు వచ్చింది. వీళ్ళు ఏంటంటే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మిమ్మల్ని. గతంలో కూడా మేనిఫెస్టేషన్ చేశారు వీళ్ళు, కానీ ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ వైజ్గా మీరు చేస్తూ ఉండొచ్చు మేనిఫెస్టేషన్. ఏంటంటే వీళ్ళు మీ వైపుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఏంటంటే పనిలో బిజీగా ఉండి, పనిలో ఒత్తిడిగా ఉండి ఈ రిలేషన్షిప్ పట్ల వన్ మినిట్ అండి. అయితే ఇక్కడ ఈ పర్సన్స్కి ఏంటంటే పనిలో బిజీగా ఉన్నా సరే మీరు పదే గుర్తొస్తున్నారండి. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు. అండ్ మేనిఫెస్టేషన్ జరుగుతుందేమో రిలేషన్షిప్ అట్లా. అంటే గతంలో కూడా వాళ్ళు ఏం చెప్పినా వినేవారు, మీరు వాళ్ళు ఏం చేయమన్నా అది చేసేవాళ్ళు. అంటే మేనిఫెస్టేషన్ ఎక్కువగా ఉంది మీ లైఫ్లో. ఆ ప్రేమ కన్నా కూడా మేనిఫెస్టేషన్ చేసి మరీ వీళ్ళు మిమ్మల్ని రిలేషన్షిప్లోకి తీసుకొచ్చారనమాట. దానివల్ల ఏంటంటే అదే ప్రాసెస్ లైఫ్ లాంగ్ చేయాలి అన్నట్లుగా ఈ పర్సన్స్ రిలేషన్షిప్ని స్టార్ట్ చేశారనమాట. అంటే గతంలో మీరు ఈ రిలేషన్షిప్ మంచిదా కాదా అనే వైజ్గా మీరు ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. అలా కొన్నిసార్లు ఆలోచించనివ్వకుండా రిలేషన్షిప్లోకి తీసుకొచ్చేసారనమాట ఈ పర్సన్. అంటే నేను చాలా బాగా చూసుకుంటాను, నేను చాలా బాగా ప్రేమగా ఉంటాను, నీతో కేరింగ్ తీసుకుంటాను అలాంటివి చెప్పి మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేసి రిలేషన్షిప్లోకి తీసుకొచ్చారనమాట. ఇక్కడ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఇక్కడ కూడా సపరేట్ మ్యారేజ్ వాళ్ళు, ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్, ఫ్యామిలీ మెంబర్స్, లవర్స్ ఎవరైనా చూడొచ్చు, అందరికీ వర్తిస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎంత పని బిజీగా ఉన్నా సరే ఈ పర్సన్స్ ఏంటంటే మీరు గుర్తొస్తున్నారు వీళ్ళకి. పనిలో బిజీగా ఉండి మిమ్మల్ని మర్చిపోవడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు. గతంలో మేనిఫెస్టేషన్ చేసి రిలేషన్షిప్లోకి మిమ్మల్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు అలాగా రిలేషన్షిప్ అనేది లేదు. ఎందుకంటే మీరు వాకవే చేసేసారు రిలేషన్షిప్లో నుంచి, మీరు వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు కూడా మీరు వెళ్ళిపోయారు, సరే వాకవే చేసేసారు, మీరు వెళ్ళిపోయారు కదా, నా పనిలో నేను బిజీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళ వల్ల కావట్లేదు. మీ ఫీలింగ్స్ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, మీ ప్రేమ కానివ్వండి, అవన్నీ గుర్తొస్తున్నాయి వీళ్ళకి. దానివల్ల ఏంటంటే చాలా మిస్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే పనిలో బిజీగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. తను స్టాప్ చేసుకుంటున్నారు. ఎంత స్టాప్ చేసుకుంటున్నా సరే వీళ్ళు ఏంటంటే తను స్టాప్ చేసుకోలేకపోతున్నారు. కానీ మీరు వాకవే చేసేసారు కదా, ఎలా మరి రిలేషన్షిప్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి? మళ్ళీ మీరు వాళ్ళు ఒకవేళ రీస్టార్ట్ చేసినా మీరు ఒప్పుకుంటారా లేదా? అంటే మీరు భరించి ఉన్నారు, చాలా బాధను ఫేస్ చేశారు వీళ్ళ వల్ల. అంటే గతంలో ఎక్కువ మేనిఫెస్టేషన్ చెప్పాను కదా, మేనిఫెస్టేషన్ ఎక్కువ ఉంది. వీళ్ళు కళ్ళతో మేనిఫెస్టేషన్ చేయటం, మాటలతో మేనిఫెస్టేషన్ చేయటం అలాంటివి చేశారు. అంటే మిమ్మల్ని ప్రతి విషయానికి మీరు అడిగే ప్రశ్నల్ని దాటవేసి ఎక్కువగా మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు అనమాట. అంటే నన్ను నమ్మవా, నేను
నేను ఇంతే ఇలాగే ఉంటాను, నన్ను నమ్మవా, నేను నిజం చెప్తున్నాను అన్నట్లుగా మీరేమైనా క్వశ్చన్ వేసినా సరే దాన్ని దాటవేయడం కానివ్వండి, లేకపోతే కంట్రోల్ చేయడం కానివ్వండి, మిమ్మల్ని అలాంటివి చేశారు. కాబట్టి ఏంటంటే ఈ పర్సన్ ఇప్పుడు అలాంటివి చేయడానికి కూడా అవకాశం లేదు, అలాంటివి చేయడానికి కూడా అవకాశం లేకుండా చేసేసారు మీరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టేషన్ చేసినా సరే వర్కౌట్ అవ్వట్లేదు ఎక్కువగా. ఎందుకంటే మీకు అర్థమైపోయింది కదా, వీళ్ళు మోసం చేస్తున్నారు, వీళ్ళు చెప్పేవి అన్నీ చాలా వరకు అబద్ధాలు అన్న విషయం మీకు తెలిసింది. కాబట్టి మీరు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు. ఇప్పుడు మేనిఫెస్టేషన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దానివల్ల ఏంటంటే మీరంటే ఇష్టం ఉంది, ఇష్టం లేదని నేను మాత్రం చెప్పను, మీరంటే చాలా ఇష్టం ఉంది. కానీ ఏంటంటే మిమ్మల్ని రిలేషన్షిప్లోకి తీసుకురావడానికి మేనిఫెస్టేషన్ ఎక్కువగా చేశారు. అది వర్కౌట్ అయింది వీళ్ళకి. ఇప్పుడు ప్రెజెంట్ వర్కౌట్ అవ్వట్లేదు. ఇష్టం ఉన్నా సరే మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వట్లేదు. మీరు వాకవే మోడ్లో ఉన్నారు. వీళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. చాలా పెయిన్ అండ్ చాలా బాధని అనుభవిస్తున్నారు. కొన్ని రిలేషన్షిప్లో నుంచి మీరు వాకవే చేశారు. నేను కూడా ఆ రిలేషన్షిప్ గురించి పట్టించుకోకుండా ఉందాము అంటే వాళ్ళ వల్ల కావట్లేదు. మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. తనను తను స్టాప్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా సరే మీ వైపుగా ఆలోచనలు రాకుండా ఉండలేకపోతున్నారు, రానివ్వలేకుండా ఉండలేకపోతున్నారు అన్నమాట. ఎంత బిజీగా ఉన్నా సరే సడన్గా మీ ఆలోచనలు గుర్తుకొస్తున్నాయి, సడన్గా మీ వైపు నిర్ణయాలు తీసుకోవాలి, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల అన్నట్లుగా వీళ్ళు ఆలోచిస్తున్నారు. మీకైతే ఒక ఆపర్చునిటీ వస్తుందండి, మీకు అంటే రిలేషన్షిప్ పట్ల ఒక అవకాశం వస్తుంది. అంటే ఇవాళ వీకెండ్ అయిపోయింది కదా, రేపు వచ్చే ఆదివారం మండే సండే లోపు మళ్ళీ మీకు ఆపర్చునిటీ అవకాశం అనేది వస్తుంది మీకు ఈ రిలేషన్షిప్ పట్ల. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు. అంటే రిలేషన్షిప్ని రీబర్త్ చేయడమా లేదా పూర్తిగా రిలేషన్షిప్లో నుంచి తప్పుకోవటమా, ఏదో ఒకటి ఆపర్చునిటీ అనేది మీకు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళైతే చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంది వీళ్ళల్లో. అసలు ఒకవేళ మీరు రిలేషన్షిప్లోకి మిమ్మల్ని తీసుకొస్తే మళ్ళీ ఓకే చెప్తారా లేదా, రీబర్త్ చేస్తే రిలేషన్షిప్ని మీరు ఓకే చెప్తారా లేదా, గతంలో చేసినట్టు మేనిఫెస్టేషన్ చేయడానికి కూడా అవకాశం లేదు. వీళ్ళు ఏంటంటే మీరు లేకపోతే ఉండలేను అన్న ఫీలింగ్ కూడా వీళ్ళకు ఉంది. కానీ అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, మీరంటే ఇష్టం ఉంది, ఫీలింగ్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి, అందుకనే కదా వీళ్ళు ఎక్కువగా పనిలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ వల్ల కావట్లేదు, స్టాప్ చేసుకుంటున్నారు. ఫీలింగ్స్ని ఎమోషన్స్ని దూరం చేసుకోవటానికి అక్కడ నుంచి ఆ వర్క్ ప్లేస్లో నుంచి కూడా వెళ్ళిపోవటం, వేరే చోటకి వెళ్ళి కూర్చున్న అక్కడ ఫీలింగ్స్ రావటం, అక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళిపోవటం, అలాంటివి చేస్తున్నారు. అలాంటివి చేసినా కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. ఫీలింగ్స్ ఎమోషన్స్ రాకుండా వీళ్ళు అని చేసుకోలేకపోతున్నారు. ఎక్కువగా తను స్టాప్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. దానివల్ల ఏంటంటే మీరు వాకవే చేసేసారు కదా, మరి ఎలా రిలేషన్షిప్ నిలబడుతుంది అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు. చాలా మార్పులు వచ్చాయి వీళ్ళల్లో కూడా, చాలా చేంజెస్ వచ్చాయి. ఎందుకంటే మీరు వాకవే చేసేసారు కదా, ఓకే రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసారు, ఎండ్ అయిపోయింది. కానీ నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది, మళ్ళీ మీ వైపుగా రిలేషన్షిప్ రీబర్త్ చేయాలనిపిస్తుంది, మీరు లేకపోతే ఉండలేను అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది అన్నట్లుగా వీళ్ళకి ఆలోచనలు అనేవి వస్తున్నాయి. దానివల్ల ఒక చోట నుంచి ఒక చోటకి, ఒక చోట నుండి ఒక చోటకి, ఒక చోట నుంచి ఒక చోటకి మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ వచ్చినప్పుడల్లా ఒక చోట నుంచి ఒక చోటకి, ఒక చోట నుంచి ఒక చోటకి అలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మరి వాళ్ళ వల్ల కావట్లేదు. ఓకేనా, మీకైతే ఆపర్చునిటీ మాత్రం ఉందండి. ఇవాళ అయిపోయింది కాబట్టి, ఇవాళ సండే కాబట్టి, ఇవాళ అయిపోయింది కాబట్టి రేపు మార్నింగ్ కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి వీళ్ళు రిలేషన్షిప్ని రీబర్త్ చేయొచ్చు. కొంతమందికి మాత్రం రేపు నెక్స్ట్ సోమవారం మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ వస్తాయి కదా, వాటిలో చెక్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ రేపటి వరకే వస్తుంది అని చెప్పాను కాబట్టి తర్వాత మనకి మళ్ళీ వీడియోస్ చేయాలి. ఎందుకంటే గ్రహణం వరకే చెప్తాను కాబట్టి గ్రహణం రోజు వరకే వస్తుంది ఈ ఫీలింగ్స్ అనేది. రేపు ఎర్లీ మార్నింగ్ కొంతమంది కాల్ కానీ మెసేజ్ కానీ చేసి రిలేషన్షిప్ గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఒక ఆపర్చునిటీ వచ్చే అవకాశం ఉంది మీకు రిలేషన్షిప్ గురించి. అంటే పూర్తిగా ఎండ్ చేసేయటమా
లేకపోతే రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేయటమా. కానీ మీరు రిలేషన్షిప్ రీస్టార్ట్ చేసినా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు కూడా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పర్సన్ మళ్ళీ మేనిఫెస్టేషన్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ నుంచి మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మేనిఫెస్టేషన్ చేసి మళ్ళీ వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని రిలేషన్షిప్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు వీళ్ళ బాడీ లాంగ్వేజ్, మాటలు, చేష్టలు అలాంటివి చూసి మాత్రమే వీళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది చూసుకొని మాత్రమే రిలేషన్షిప్లోకి ఎంట్రీ ఇవ్వండి. లేకపోతే మీరు వాకవే చేసేయండి. లేకపోతే మళ్ళీ మీరు మోసపోయే అవకాశం ఉంది. ఇలాగే మేనిఫెస్టేషన్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సెకండ్ పైన వాళ్ళకి ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కోసం వీడియో టైటిల్ కింద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను, దానికి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది మాత్రం కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. ఓకేనా. ఇది థర్డ్ ఫైల్ వాళ్ళకి. కలర్ చూసుకోండి. పర్సన్ గురించే కాదండి, ఇంకా మీరు మీ పర్సనల్ లైఫ్లో దేని గురించి తెలుసుకోవాలి అనుకున్నా, అంటే జాబ్స్, కెరీర్ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి, అలాంటివి మీరు దేని గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. అంటే పర్సనల్ రీడింగ్స్లో అయితే పర్సన్ గురించి ఇంకా చెప్పొచ్చు, మీ కెరీర్ గురించి కూడా ఇంకా ఎక్కువగా చెప్పొచ్చు. ఓకేనా. మీ కెరీర్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకే. ఇక్కడైతే థర్డ్ ఫైల్ వాళ్ళకి కూడా ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏంటంటే మీ విలువ, మీ వాల్యూ అనేది తెలిసి వస్తుందండి. మీరు వాకవే చేసేసిన దగ్గర నుంచి వీళ్ళకి మీ వాల్యూ అని తెలిసి వస్తుంది. లైఫ్ పార్ట్నర్స్ ఫీలింగ్స్ వస్తున్నాయి. అంటే ఇక్కడ ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ నాకు అలాగే అనిపిస్తుంది. ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళు అన్మ్యారేజ్ వాళ్ళు కనిపిస్తున్నారు. ఇక్కడ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు చాలా తక్కువ మంది. ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్మ్యారేజ్ వాళ్ళు వచ్చారు. అయితే వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ లాగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని వైఫ్ లాగా కానివ్వండి, హస్బెండ్ లాగా కానివ్వండి ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు వాకవే చేసిన దగ్గర నుంచి వీళ్ళకి మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల అనేది ఆలోచిస్తున్నారు. నిర్ణయం తీసుకుందామా వద్దా, మీరు లేకపోతే ఉండలేను అన్న ఫీలింగ్ వస్తుంది. మీరు ఫస్ట్ నుంచి కూడా మంచి పర్సన్స్, డెడికేటెడ్ పర్సన్స్, రిలేషన్షిప్ గురించి చాలా సాక్రిఫైసెస్ కూడా చేశారు మీరు. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని చాలా బాగా చూసుకోవటం, మీ ఫ్యామిలీ మెంబర్స్ని చాలా బాగా చూసుకోవటం, మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే వాళ్ళని చాలా బాగా చూసుకోవటం, చాలా మంచి పర్సన్, మనీ వైజ్గా కూడా ఒక మంచి స్టేజ్లో ఉన్నారు మీరు అన్న వైజ్గా వీళ్ళకి తెలుసు. అండ్ ఫస్ట్ నుంచి కూడా మీరు వీళ్ళు తప్పితే ఇంకా మాకు ఎవ్వరు వద్దు అన్నట్లుగా మీరు గతంలో నుంచి ఎప్పటి వరకు కూడా పోర్ట్రేట్ చేశారనమాట. ఆ పర్సన్స్కి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఉండిపోయారు. నువ్వు తప్పితే ఇంకొకళ్ళు వద్దు, నాకు అవసరం లేదు అన్నట్లుగా మీరు పోర్ట్రేట్ చేశారు. కాబట్టి దాని విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్. ఎందుకంటే ఇలాంటి పర్సన్స్ మళ్ళీ లైఫ్లో దొరకరు. ఎందుకంటే చాలా తక్కువ మందిలో తక్కువగా ఉంటారు ఇలా మీలాంటి వాళ్ళు. ఎందుకంటే ఒక రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత ఆ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. కానీ అలా కాకుండా ఉంటే మీతోటి, లేకపోతే నాకు ఇంకెవరు అక్కర్లేదు, వేరే వాళ్ళని చూసుకోవడం ఎండ్ అయిపోయిన తర్వాత ఓకే వేరే వాళ్ళని చూసుకుంటాను, నువ్వు వేరే వాళ్ళని చూసుకున్నావు కదా నేను వేరే వాళ్ళని చూసుకుంటాను అన్నట్లుగా మీరు లేరు. అది వీళ్ళు గమనిస్తున్నారు. ఎక్కువగా ఉంటే మీతో ఉండటం, లేకపోతే హస్బెండ్ కానివ్వండి వైఫ్తో అలా ఉంటాను. అంతకు మించి నేను ఇంకా వేరే ఆప్షన్స్ రావు నా లైఫ్లో అన్నట్లుగా మీరు గతంలో పోర్ట్రేట్ చేశారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. రిలేషన్షిప్లో నుంచి మీరు వాకవే చేసేసారు. మీరే రిలేషన్షిప్లో నుంచి వాకవే చేశారు. ఇక్కడ నాకు అదే కనిపిస్తుంది. మీరు రిలేషన్షిప్లో నుంచి మీరు వాకవే చేసేసారు. మీరు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు, మీరు ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తుంటే ఈ రిలేషన్షిప్ గురించి మీరు వాకవే చేయకుండా ఒక ఛాన్స్ ఇచ్చుంటే బాగుండు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. కానీ నేను ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేను. ఎందుకంటే వీళ్ళ ప్రవర్తనకి, వీళ్ళు చేసిన తప్పులు కానివ్వండి, వీళ్ళ ప్రవర్తన కానివ్వండి, వీళ్ళ అబద్ధాలు చెప్పడం కానివ్వండి, వీళ్ళు చెప్పిన అబద్ధాలకు కానివ్వండి, మీరేంటంటే భరించలేక రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసినట్టుగా నాకు కనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఏంటంటే ఆన్ ఆఫ్ చేస్తున్నారు మిమ్మల్ని.
చెప్పాను కదా, ఇక్కడ ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ అన్మ్యారేజ్ కనిపిస్తున్నారు. కాబట్టి మీరేంటంటే రేపటి రోజు వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ వస్తే ఆ థర్డ్ పర్సన్ వైజ్గా ఏమన్నా తెలిస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి, మీ వైపుగా థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వైజ్గా తెలిసినా సరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏంటంటే మీరు వాకవే చేస్తున్నా సరే అంటే పెద్దగా పట్టించుకోవట్లేదు. మీరు వాకవే చేసినా అండ్ మీరు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసినా సరే పెద్దగా పట్టించుకోవట్లేదు. వీళ్ళకి మీ వైపుగా ప్రేమ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఫీలింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా సరే రేపటి రోజు నా లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ వస్తారు. ఆల్రెడీ మీ లైఫ్లో థర్డ్ పర్సన్స్ ఉన్నారు అండ్ పిల్లలు కూడా ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే మీరు వాకవే చేస్తున్నా సరే సైలెంట్గా ఉన్నారు అండ్ వీళ్ళు ఏంటంటే ఆన్ ఆఫ్ చేస్తున్నారు. అంటే మీరు లేకపోతే ఉండలేను అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడటం, వేరే వైజ్గా అయినా సరే ఉండాలని ప్రయత్నం చేయటం అలాంటివి చేస్తూ ఉంటారు. మళ్ళీ సడన్గా మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ అసలు రిప్లై ఉండదు. మీరు మెసేజ్ పెడితే రిప్లై ఉండదు, సమాధానం చెప్పరు. అసలు ఎందుకు ఇలా మళ్ళీ రావటం ఎందుకు? సరే ఓకే వద్దు అనుకున్నారు కాబట్టి నా లైఫ్లో నేను ఉంటున్నాను కదా అన్నట్లుగా అనుకుంటారు. మళ్ళీ వెంటనే సడన్గా మళ్ళీ ఫోన్ కానీ మెసేజ్ కానీ చేసి మళ్ళీ మాట్లాడతారు. మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఏం సమాధానం ఉండదు. ఎందుకు నాకు ఇలాగా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, వీళ్ళు ఎందుకు ఇలా ఆన్ ఆఫ్ చేస్తున్నారు? ఓకే ఎండ్ అయిపోయింది కదా, ఎవరి జీవితాలు వాళ్ళవి, వద్దు నాకు అవసరం లేదు అనుకున్నారు కాబట్టి నా లైఫ్లో నేను ఉంటాను, వాళ్ళు తప్పితే నాకు ఎవరు వద్దు అన్నట్లుగా నేను ఉంటాను. కానీ వీళ్ళు మళ్ళీ ఎందుకు ఆన్ ఆఫ్ చేస్తున్నారు, మళ్ళీ నా లైఫ్లోకి రావడం ఎందుకు, మళ్ళీ ఇలా చేయటం ఎందుకు? కొంతమందికి మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అని తెలిసి రిలేషన్షిప్లోకి వచ్చారు. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, థర్డ్ పర్సన్ ఉన్నారు, పిల్లలు ఉన్నారని తెలిసే కదా రిలేషన్షిప్లోకి వచ్చారు, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు మళ్ళీ ఇలా ఆన్ ఆఫ్ చేస్తున్నారు, దేనివల్ల చేస్తున్నారని మీకు కూడా చాలా మెంటల్లీ, శారీరకంగా, మానసికంగా చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు. మీరు చాలా పెయిన్ అనుభవిస్తున్నారని తెలుసండి. మీరు చాలా బాధపడుతున్నారు, చాలా పెయిన్ అనుభవిస్తున్నారని ఈ పర్సన్స్కి తెలుసు. కానీ వీళ్ళు ఏంటంటే ఏ స్టెప్ తీసుకోవట్లేదు. చెప్పాను కదా, వాల్యూ అయితే తెలుస్తుంది. ఈరోజు ఎక్కువగా తెలుస్తుంది మీ వాల్యూ ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే మీలాంటి పర్సన్స్ దొరకటం కూడా చాలా కష్టం. కాబట్టి మీ విలువ ఇంకా ఎక్కువగా తెలుస్తుంది. మీరు చూపించిన ప్రేమ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, అదొకటి. అండ్ వీరు తప్పితే ఇంకెవరు వద్దు అన్నది మీరు లైఫ్లో చెప్పడం వల్ల వీళ్ళకి ఇంకా ఎక్కువగా మీ మీద ఫీలింగ్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ వాటిని అన్నింటినీ అణిచేసుకుంటున్నారు. స్టెప్ తీసుకుందామా వద్దా, మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు, స్టెప్ తీసుకోవాలంటే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అబాండెన్స్ అంటే ఆలోచనలు అనేవి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఫీలింగ్స్ అనేవి, ఎమోషన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి వీళ్ళకి. దానివల్ల అబాండెన్స్ అనేది వచ్చింది. వీళ్ళు ఒకవేళ రిలేషన్షిప్లోకి వచ్చినా సరే మళ్ళీ ఆన్ ఆఫే చేస్తారు. కాబట్టి మీరు ఆచితూచి అడిగేయండి అన్న విషయం గైడెన్స్ వస్తుందన్నమాట. వీళ్ళు ఒకవేళ మళ్ళీ కాల్ కానీ మెసేజ్ చేసినా సరే మీరు వీళ్ళ వైపు ఎక్కువగా ప్రేమను చూపించొద్దు. ఎంత మీరు కంట్రోల్లో ఉంటారో అంత కంట్రోల్ చేసుకోండి. ఓకే వీళ్ళు మళ్ళీ కాల్ కానీ మెసేజ్ కానీ చేశారు, మళ్ళీ రీస్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఓకే గతంలో ఎలా ఉన్నానో అలాగే చూపించేస్తాను, మళ్ళీ ప్రేమను చూపించేస్తాను, నా వైపుగా అన్నీ ఇచ్చేస్తాను, నా వైపుగా అన్ని సాక్రిఫైసెస్ చేసేస్తాను అన్నట్లుగా మీరు ఉండొద్దు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఆన్ ఆఫ్ చేస్తూనే ఉంటారు ఈ పర్సన్స్. ఇది ఈ రోజు వరకే వర్తిస్తుంది, అంటే రేపు ఎర్లీ మార్నింగ్ వరకే వర్తిస్తుంది గ్రహణం కాబట్టి. రేపు ఎర్లీ మార్నింగ్ వరకే పనిచేస్తుంది. రేపు మళ్ళీ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్లో ఎలా ఉన్నాయి అనేది, వీకెండ్ వరకు ఎలా ఉన్నాయి అనేది రేపు వీడియోస్ చేస్తానన్నమాట. మీ గైడెన్స్ మాత్రం మీరు ఆచితూచి అడుగులు మాత్రం వేయండి. అబాండెన్స్ అనేది వచ్చింది మీకు, ఆచితూచి అడుగు వేయండి. ఆచితూచి అంటే ఆలోచన విధానాన్ని బట్టి మీరు మీ మైండ్ ఏం చెప్తుందో అది చూస్ చేసుకోండి. మీరు అంటే నాకు ఈ పర్సన్ వైపుగా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది అని మీరు ఆ వయసుగా ఓకే చెప్పారనుకోండి, మళ్ళీ మీరే బాధపడాల్సి వస్తుంది. వీళ్ళు ఆనాకే చేస్తారు, ఎలాగే చేస్తూ ఉంటారు, లైఫ్ లాంగ్ ఆనానికి చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు రిలేషన్షిప్ అనేది ఎండ్ చేయాలా లేదా ఇలాగే వాకవే మోడ్లో ఉండాలా అనేది మీ చేతుల్లోనే ఉంది. వీళ్ళు రేపటి రోజు థర్డ్ పర్సన్ వచ్చినా సరే, థర్డ్ పర్సన్ వచ్చేంత వరకే మీ లైఫ్లో ఉంటారు. తర్వాత ఖచ్చితంగా వాకవే చేసే అవకాశం ఉంది ఈ పర్సన్స్.
ఎందుకంటే థర్డ్ పర్సన్ వైపుగా ఎక్కువగా ప్రేమను చూపించాలి, మీ వైపుగా తక్కువగా ప్రేమ వస్తుంది. దానివల్ల మీరు ఇంకా ఎక్కువగా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఆచితూచి అడుగు వేయండి. ఆలోచన అనేది విధానాన్ని బట్టి మీరు రిలేషన్షిప్లోకి ఎంట్రీ ఇవ్వండి. ఒకవేళ వీళ్ళు మళ్ళీ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే, రేపు మార్నింగ్లో కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే మీరు ఓకే చెప్పడమా నో చెప్పడమా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఓకేనా? మీకు ఎంతవరకు రెసినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఎందుకంటే ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్ వచ్చేంత వరకే మీ లైఫ్లో ఉంటారు. థర్డ్ పర్సన్ వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ మీకు ఫేస్ కూడా చూపించరు. ఎందుకంటే ఆ థర్డ్ పర్సన్ వైజ్గా అన్నీ దొరుకుతాయి కాబట్టి, ప్రేమ కానివ్వండి, కేరింగ్ కానివ్వండి, ఏదైనా సరే మళ్ళీ థర్డ్ పర్సన్ వైపుగా దొరుకుతాయి కాబట్టి వీళ్ళైతే మళ్ళీ మీకు కనిపించరు. కాబట్టి మీరు మీ లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా మీ లైఫ్లో మీ హస్బెండ్ కానివ్వండి, పిల్లలు ఉంటే వాళ్ళ వైపుగా కానివ్వండి, వాళ్ళ వైపుగా ఎక్కువగా ఉండటానికి ప్రయత్నం చేయండి. నా సజెషన్ అయితే ఇది. ఇక మీ ఆలోచన విధానాన్ని బట్టి మీ సెన్స్ ఏం చెప్తుందో దాన్ని బట్టి మీరు చేసుకోండి. ఓకే? మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ డీలింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి అండ్ వీడియో టైటిల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను, దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి, మెసేజ్ కానీ చేయండి. పర్సనల్ డీలింగ్స్ అనేది మనీ పే చేయాల్సి వస్తుందండి. 4 క్వశ్చన్స్కి 500, ఫుల్ రీడింగ్ అయితే 1600. అండ్ థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి, మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే దానికి డబల్ పే చేయాల్సి వస్తుందన్నమాట. అంటే మీ పర్సన్స్ ఫీలింగ్స్ ఫుల్ రీడింగ్ దాని మీద ఇంకా డబల్ పే చేయాల్సి వస్తుంది. ఓకేనా? మీకు ఎంతవరకు రెసినేట్ అయ్యింది అనేది నాకు తెలియచేయండి. అండ్ ఇక్కడ పర్సన్ గురించే కాదు, పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, జాబ్స్ గురించి, కెరియర్ గురించి ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి అనుకున్నా సరే మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు. వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నేను ఇంకా చాలా వీడియోస్ చేశాను, అవి కూడా చూసి లైక్ చేయండి. లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి నాకు ఇంకా ఎక్కువగా వస్తాయి, ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను. ప్లీజ్ అండి దయచేసి లైక్స్ చేయండి. లైక్ చేసి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతవరకు రెసినేట్ అయింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకేనా? వీడియోస్కి ఖచ్చితంగా లైక్ చేయండి. అందరికీ థ్యాంక్స్. బాయ్ అండి.